ఓకే హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సిఎస్ఎస్కి సంబంధించి సిఎస్ఎస్ ఫోర్త్ సెమ్లో వచ్చి మనం యూనిట్ 1 సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సాఫ్ట్ స్కిల్స్లో ఆల్రెడీ మనం ఒక 2 టాపిక్స్ కంప్లీట్ చేసాం. 2 టాపిక్స్ గురించి చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ వన్ వచ్చి పాజిటివ్ యాటిట్యూడ్, సెకండ్ వన్ వచ్చి బాడీ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఇవాళ క్లాస్లో వచ్చి మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి స్వాట్ అండ్ స్వాట్ అనాలిసిస్. ఓకే, ఏంటంటే స్వాట్ ఆర్ స్వాట్ అనాలిసిస్. సో మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఎక్స్ప్లెయిన్ ద స్వాట్ అండ్ స్వాట్ అనాలిసిస్ ఇండివిజువల్లీ. సో ఇండివిజువల్గా అంటే ఏంటంటే, లేదంటే డిస్క్రైబ్ ద స్వాట్ అండ్ స్వాట్ అనాలిసిస్ అని కూడా అడగచ్చు. సో ఎలా అడిగినా మీకు స్వాట్ అండ్ స్వాట్ అనాలిసిస్ గురించి అంటే క్వశ్చన్ ఏంటి, ఎస్ స్టాండ్స్ ఫర్ WOC. సో ప్రతి దాని గురించి మనం ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఎస్ అంటే ఏమొస్తుంది, W అంటే ఏంటి, O అంటే ఏంటి, C అంటే ఏంటి. ఓకే, సో చూద్దాం. చూడండి, ఈ స్వాట్ అనాలిసిస్ అంటే ఏం లేదండి, ప్రతి ఒక్క పర్సన్కి కానీ మనం ఆల్రెడీ సాఫ్ట్ స్కిల్స్ చెప్పుకున్నాం, యాటిట్యూడ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ. ఓకే, సో ఒక పర్సన్కి స్వాట్ అనాలిసిస్ అనేది ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, సో ఏదైనా అవ్వచ్చు. సో వాళ్ళకు ఉండాల్సిన స్ట్రెంగ్త్స్ ఏంటి, ఇక్కడ S stands for strengths, W stands for weakness, and O stands for opportunities, and C for challenges. ఇక్కడ T అని ఉంది కదండి, T అనేది మీకు డౌట్ రావచ్చు. T అంటే ఏంటంటే థ్రెట్స్ అండి. ఇక్కడ C అంటే ఛాలెంజెస్ అనుకున్నాం, ఇక్కడ T వచ్చేటప్పటికి థ్రెట్స్ అవుతుంది. సో థ్రెట్స్ అని ఎందుకన్నామంటే, ఇక్కడ థ్రెట్స్ అని మనం మాట్లాడడానికి బాగానే ఉంటుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్లో బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ స్వాట్ కన్నా స్వాక్ అని రాసుకుంటేనే చాలా బెటర్. ఓకే, ఇక్కడ స్వాకే రాసుకోవాలి. ఇక్కడ T దేనికి వస్తుందంటే, T స్టాండ్స్ ఫర్ థ్రెట్స్. థ్రెట్స్ అంటే అపాయం. సో థ్రెట్స్ అనే దాని అంటే నెగిటివ్ ఫీలింగ్ని మనకి చూపిస్తుంది. సో నెగిటివ్ ఫీలింగ్ కన్నా మనకి ఛాలెంజెస్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, మీరు స్వాట్ అండ్ స్వాక్ అన్నప్పుడు SWOC, C అంటే ఛాలెంజెస్. ఛాలెంజెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛాలెంజెస్ తీసుకుని రాద్దాం. అసలు ఈ స్వాక్ అంటే ఏంటి, స్వాక్ అనాలిసిస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి. ఓకే, ఓకే చూడండి. సో ఇప్పుడు స్వాక్ అంటే ఏంటో రాసుకున్నాం కదండి, దీని డెఫినేషన్ క్లియర్గా రాద్దాం. చూడండి, S స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్స్. ఓకే, S ఫర్ స్ట్రెంగ్త్స్. W ఏమని చెప్పుకున్నాం మనం, వీక్నెస్. ఓకే, అండ్ O స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, C రాసుకుందాం అనుకున్నాం. ఓకే, C ఇక్కడ రాస్తున్నాను. C స్టాండ్స్ ఫర్ ఛాలెంజెస్. ఓకే, C వరకు తీసుకోండి, T తీసుకోవద్దు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం T రాయండి. ఓకే, T అంటే థ్రెట్స్ అని చెప్పుకున్నాం కదా. సో S ఫర్ స్ట్రెంగ్త్స్, W ఫర్ వీక్నెస్, O ఫర్ ఆపర్చునిటీస్, C ఫర్ ఛాలెంజెస్. సో అంటే మనం ఏదైనా ఒకటి ఫేస్ చేసేటప్పుడు ఏదైనా లైఫ్లో కొన్ని మనకి స్ట్రెంగ్త్స్ ఉంటాయి, కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, సమ్ రిమైనింగ్ ఆపర్చునిటీస్ కానీ ఛాలెంజెస్ కానీ. ఓకే, సో ఇది ఒక స్ట్రాటజీ అన్నమాట. ఒక పర్సన్కి కానీ ఎవరికైనా కానీ ఒక స్ట్రాటజీని మనం చెప్తాం, ఆ స్ట్రాటజీని డివైస్ చేస్తుంది. ఓకే, సో చూడండి, S అంటే ఏంటి, W అంటే ఏంటి, O అంటే ఏంటి, C అంటే ఏంటో రాసాం. ఇప్పుడు స్వాక్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. చూడండి, సో స్వాక్ అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ strategic
strategic planning technique. Okay, it is a స్ట్రాటజిక్ ప్లానింగ్ టెక్నిక్. సో ఇక్కడ స్వాట్ అన్న తర్వాత మీరు SWOC రాసిన తర్వాత సో ఇలా రాసుకుంటే ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ ప్లానింగ్ టెక్నిక్. సో ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ ప్లానింగ్ టెక్నిక్ అన్నాం కదండి. స్ట్రాటజిక్ అంటే ఒక ప్రాసెస్లో మనకి యూజ్ చేసేదన్నమాట. టెక్నిక్ దేనికి యూజ్ అవుతుంది? యూజ్ టు help a person or organization. ఒక పర్సన్కి కానీ ఒక ఆర్గనైజేషన్కి కానీ ఇది యూజ్ అవుతుంది. అర్థమవుతుందండి? అంటే స్వాక్ అంటే SW అని రాసాం కదా, ఇప్పుడు దాని మీనింగ్ అనమాట. ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ ప్లానింగ్ టెక్నిక్ యూజ్ టు హెల్ప్ ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్. ఓకే, సో దాని మీనింగ్ అది. నెక్స్ట్ చూడండి. సో మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ టీ గురించి మనం రాయకూడదని చెప్పుకున్నాం. సో టీ అంటే థ్రెట్స్ అని చెప్పుకున్నాం. ఓకే, సో దాని గురించి అవసరం లేదు. సో స్వాక్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ ప్లానింగ్ టెక్నిక్ యూజ్ టు హెల్ప్ ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో చూడండి, దీని మీనింగ్ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ చూడండి. సో మనకిది హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్. సో మనకిది ఎలా యూజ్ఫుల్ అవుతుంది? హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్. ఓకే, హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్, ఏ సిచ్యువేషన్స్లో మనం దీన్ని యూజ్ చేస్తామనేది చూద్దాం. చూడండి ఎలా యూజ్ అవుతుంది. సో దానికి చూద్దాం. చూడండి, హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్. సో ఏ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుందంటే మనకి టు సెట్ పర్సనల్ గోల్స్ అండ్ achieve. To set personal goals and achieve. Okay, to set personal goals and achieve. Personal. Okay, so how is it useful? సో మీనింగ్ రాసిన తర్వాత మీరు ఏం చేస్తామంటే హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ అని చెప్పి సో ఏ టైంలో యూజ్ఫుల్ అవుతుందో మనం మెన్షన్ చేస్తే ఒక కొన్ని పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, టు సెట్ పర్సనల్ గోల్స్ అండ్ అచీవ్. నెక్స్ట్ వన్ వచ్చి టు బిల్డ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. టు బిల్డ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఓకే, టు బిల్డ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. నెక్స్ట్ వచ్చి టు ఫేస్ ద రియాలిటీ. టు ఫేస్ ద రియాలిటీ. ఫోర్త్ వన్ చూద్దాం. చూడండి, టు బిల్డ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే మనకి బిల్డ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో మనకి మన యొక్క నమ్మకాన్ని అంటే మనం ఏదైతే బిలీవ్ చేస్తామో నేను చెయ్యగలను అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తుంది. టు ఫేస్ ద రియాలిటీ. సో రియాలిటీ మీన్స్ ఏంటంటే ఏదైనా మనం కొంచెం ఆప్టమిస్టిక్గా ఆలోచించే విధంగా రియాలిటీగా ఉండాలని చెప్తున్నాను. ఓకే, టు మేక్స్ యూ యాజ్ ఏ ఇట్ మేక్స్ యూ as a qualitative person
qualitative person. Next, to know our weakness, to know our weakness so that we can improve ourselves, so that we can improve ourselves. ఓకే, చూడండి ఒకసారి పాయింట్స్. ఫస్ట్ వన్, టు సెట్ పర్సనాలిటీ గోల్స్ అండ్ అచీవ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి టు బిల్డ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ, టు ఫేస్ ద రియాలిటీ, ఇట్ మేక్స్ యూ యాజ్ ఎ క్వాలిటేటివ్ పర్సన్. ఓకే, టు నో అవర్ వీక్నెస్ సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్స్. సో మన వీక్నెస్ ఏంటో తెలుసుకుని, మీకు లాస్ట్ పాయింట్ చూడండి, మన వీక్నెస్ ఏంటో అది మనం దాన్ని రెక్టిఫై చేసుకునేలా మనం ఉండాలి. టు నో అవర్ వీక్నెస్ సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్స్. సో ఒకసారి మిస్టేక్ చేసాం, దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా, సో ఇలాంటి వీక్నెస్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలని మనం ఒక స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్తో ఉండాలి. అంతే కదా అని ఇంకా ఎప్పుడు మనం ఒకే విధంగా ఉండకూడదు, కొంచెం రెక్టిఫై చేసుకోవాలి మిస్టేక్స్ ఏమైనా వస్తాయి. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్. హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్? సో ఇది రాసిన తర్వాత ఏం చేస్తామంటే మనం మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం, హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ చెప్పుకున్నాం కదండి. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఎస్ అంటే ఏంటో చెప్పుకున్నాం, డబ్ల్యూ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఓ అంటే ఏంటో చెప్పుకున్నాం, సి అంటే ఏంటో చెప్పుకున్నాం. సో వీటిని ఇండివిజువల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నానండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా రాస్తే చాలు. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా తెలిస్తే మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మీకు 5 మార్క్స్కి సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని ఎస్ అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, సి అంటే ఏంటో చూద్దాం. చూడండి, సో చూడండి, హౌ టు ఫైండ్ అవుట్ స్వాక్ అనుకున్నాం కదా. సో హౌ టు ఫైండ్ అవుట్ స్వాక్ అంటే టు నో our strength, weakness. So O stands for opportunities. Next, C stands for challenges. Okay, challenges. So to know our strength, weakness, opportunities, challenges as per the below. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ స్ట్రెంగ్స్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి, ఓ అంటే ఏంటి అండ్ సి అంటే ఏంటో సో ఇప్పుడు కింద మనం చెప్తున్నాం ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ ఏంటంటే స్ట్రెంగ్స్ అనుకున్నాం కదండి, స్ట్రెంగ్స్ STRENGTHS. సో స్ట్రెంగ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ స్ట్రెంగ్త్లో ఫస్ట్ పాయింట్ చూడండి. స్ట్రెంగ్స్ అంటే ఫస్ట్ ఏమనుకోవచ్చు మనం, సో ఓన్గా కూడా రాయొచ్చు కొన్ని మనం చాలా వరకు. సో మీ స్ట్రెంగ్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఒక ఇంటర్వ్యూ కానీ వెళ్ళినప్పుడు సో అక్కడ మీ స్ట్రెంగ్స్ అని ఏంటని కూడా అడగచ్చు. సో స్ట్రెంగ్స్ అంటే ఏమని చెప్తాం, సో మీ రెజ్యూమ్ కానీ మీ మార్క్స్ మెమోస్ కానీ మనం ఇచ్చినప్పుడు సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏంటది స్ట్రెంగ్స్, అది కూడా మీ స్ట్రెంగ్స్ ఒకటే కదా. సో మన మార్క్స్ బట్టి మన మార్క్స్ కూడా మనకి వన్ ఆఫ్ ద స్ట్రెంగ్స్ అవుతాయి, అవునా కదా. ఓకే, సో ఇక్కడ ఏమనేది అంటే స్ట్రెంగ్స్లో మీకు ఫస్ట్ పాయింట్ ఏమని రాసుకోవచ్చు, అవర్ మెరిట్. ఓకే,
అవర్ మెరిట్. ఓకే, సో నెక్స్ట్ ఏమని రాయొచ్చు, నెక్స్ట్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ పర్సనల్ రీసోర్సెస్. సో అవైలబిలిటీ ఆఫ్ పర్సనల్ రీసోర్సెస్ అంటే మనకి అంటే మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలము, రీసోర్సెస్ అంటే మనకి మనీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ కానీ ఏదైనా ఉంటే వన్ కెన్ యూటిలైజ్, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోండి. కొంతమంది చూడండి, సో ఎంతో కష్టపడి చదువుతారు కానీ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి క్లాస్లో కానీ ఎక్కడైనా కానీ చాలా బాగా చదువుతారు, కానీ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి రాయడానికి అంత బాగా ప్రజెంట్ చేయలేరు ఎగ్జామ్లో. రీసోర్సెస్ అంటే అది, కొంతమందికి అన్నీ ఉన్నా కానీ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే అది నీ స్ట్రెంగ్త్ అవుతుంది, యూజ్ చేసుకోకపోతే అది నీ వీక్నెస్ అవుతుంది. ఓకే, రీసోర్సెస్ అంటే అది ఉన్న ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ our unique talents which feel proud of. ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్ వచ్చేసి అవర్ యూనిక్ టాలెంట్స్ విచ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. అంటే దీని మీనింగ్ ఏమొస్తుందంటే ఎవరికొకరికి ఏదో ఒక టాలెంట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. ఓకే, అది మీగా తెలుసుకోవచ్చు, లేకపోతే పక్క వాళ్ళు చెప్పినప్పుడైనా మనకు తెలుస్తుంది. సో ఆ యూనిక్ టాలెంట్ని మీరు బాగా ప్రజెంట్ చేయగలిగితే, ఆ టాలెంట్ని మీరు యూజ్ చేసుకుంటే ఫీల్ ప్రౌడ్ ఆఫ్. సో చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇంకోటి ఏంటి, మన స్ట్రెంగ్త్స్ ఏంటో మనకు తెలియదు చాలా వరకు, పక్క వాళ్ళు చెప్పే వరకు. ఏంటి, నువ్వు బాగా డ్రాయింగ్ చేస్తావు, లేకపోతే నువ్వు బాగా సింగ్ చేస్తావు, నువ్వు బాగా లేకపోతే ఎనీ అదర్ నువ్వు బాగా కుక్ చేస్తావు అని పక్క వాళ్ళు చెప్పేదాకా మనకి కొన్ని తెలియదు కొంతమందికి. సో అప్పుడు ఏంటంటే అది కూడా మీ స్ట్రెంగ్త్ అవుతుంది. స్ట్రెంగ్త్స్ ఏంటంటే ఆ పక్క వాళ్ళు రికగ్నైజ్ చేసినప్పుడు అదర్ కెన్ సీ ఇన్ అస్. ఎప్పుడంట స్ట్రెంగ్త్స్ అదర్ కెన్ సీ ఇన్ అస్, పక్క వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదని చెప్పుకున్నాం కదండి. సో ఇప్పుడు అదే ఇది. ఓకే, సో అవి చూడండి. నెక్స్ట్ పాయింట్ the values which are greater than the values which are greater than the values which others have. The values which others have. Okay, so last point చూడండి, the values which are greater than the values which others have. సో ఇది మీకు బాగా తెలిసిన పాయింటే. వాల్యూస్ అనేవి మనకి ఉన్న వాల్యూస్లో గ్రేటర్ దాన్ ది అదర్స్, పక్క వాళ్ళతో మనం పోల్చుకొని కంపేర్ చేసుకునేది అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీకంటే నేనే బెటర్ కదా కొంచెం అని మాట్లాడుకుంటూ ఉంటాం. సో అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అవుతుంది. ఓకే,
సో స్ట్రెంగ్స్కి ఇవే పాయింట్స్. స్ట్రెంగ్స్ చూడండి, అవర్ మెరిట్, అవైలబిలిటీ ఆఫ్ పర్సనల్ రిసోర్సెస్ వన్ కెన్ యూటిలైజ్, అవర్ యూనిక్ టాలెంట్స్ విచ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్, స్ట్రెంగ్స్ other can see in us, the values which are greater than the values which others have. ఓకే, ఇవి స్ట్రెంగ్స్ గురించి మనం చెప్పుకున్న పాయింట్స్. నెక్స్ట్ స్ట్రెంగ్స్ తర్వాత ఏం చెప్పుకుంటాం, వీక్నెస్. ఓకే, స్వాక్లో చూడండి డబ్ల్యూ. సో నెక్స్ట్ చూడండి, స్ట్రెంగ్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వీక్నెస్ చూడండి. వీక్నెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాగా కామన్ పాయింట్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంతే కదండి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఇక్కడ ల్యాక్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. చూడండి, ఎల్ఏసీకే ల్యాక్ అంటే లేకపోవడం, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ప్రతి కాన్ఫిడెన్స్ లేకపోవడాన్ని ఫస్ట్ పాయింట్ కింద తీసుకున్నాం మనం వీక్నెస్లో. ఓకే, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఈ వీక్నెస్లో ఇంకేం రాయొచ్చు, పబ్లిక్ ఫియర్. ఇవన్నీ మెయిన్ రీజన్స్ అండి. ఇవన్నీ మనకున్నవే, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, పబ్లిక్ ఫియరు. ఇంకోటి ఏంటంటే ద సిచ్యువేషన్స్ అండ్ టాస్క్స్ సో చూడండి, ఇది అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక టాస్క్ తీసుకున్నప్పుడు which we are afraid of. అంటే ఏదైనా ఒక టాస్క్ అదంటే మనకి ఏదైనా ఒక పని కొంతమంది చెప్తారు, కానీ చేయడానికి వచ్చేటప్పటికి మాత్రం భయపడుతూ ఉంటారు. ఓకే, సో ఇది పాయింట్. సో నెక్స్ట్ చూడండి, ద జనరల్ వీక్నెస్ ఐడెంటిఫైడ్ బై అదర్స్. సో కొంతమంది ఏంటంటే ఏదో మిస్టేక్ చేస్తారు, మిస్టేక్ చేసి ఏంటంటే ఆ మిస్టేక్ పక్క వాళ్ళు పట్టుకుని, వాళ్ళు ఇంకా మిస్టేక్ పట్టుకుని నువ్వు ఇలాంటి వాడు అంటాం. సో దానివల్ల కూడా మనం కొన్ని చేయాలనుకున్న వర్క్స్ మనం చేయలేం. ఓకే, అది వీక్నెస్. నెక్స్ట్ షార్ట్ టెంపర్. సో ఇది మనకు బాగా ఉంటుంది అందరికీ, షార్ట్ టెంపర్ కామా లేట్. సో వర్క్కి లేట్గా రావడం. ఓకే, లేట్ టు వర్క్ అండ్ సో ఆన్. చూడండి, ఇవన్నీ మీకు తెలిసిన వీక్నెసెస్లే మనకన్నీ. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, పబ్లిక్ ఫియర్, ద సిచ్యువేషన్స్ అండ్ టాస్క్ వీఆర్ అఫ్రైడ్ ఆఫ్. ప్రతి దానికి భయం. మాటలతో చెప్తారు చాలామంది, మాట్లాడడానికి చాలా బాగుంటుంది, కానీ టాస్క్ వచ్చేటప్పటికి ద జనరల్ వీక్నెస్ ఐడెంటిఫైడ్ బై అదర్స్, షార్ట్ టెంపర్, లేట్ టు వర్క్ అండ్ సో ఆన్. సో షార్ట్ టెంపర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ వర్క్ చేసేటప్పుడు హెచ్ఆర్ కానీ, ఒక మేనేజర్ కానీ, ఒక టీమ్ లీడర్ కానీ మన మీద కొంచెం ఏదో వర్క్ చేసిన అరిస్తే మనకి వెంటనే అరిచేస్తుంటాం, షార్ట్ టెంపర్స్ అనమాట. ఓకేనండి, ఇంట్లో కూడా చాలా కామన్గా షార్ట్ టెంపర్స్ వస్తూ ఉంటుంది, అది కామన్. లేట్ టు వర్క్ అండ్ సో ఆన్. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్ ఫర్ ది వీక్నెస్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీస్. సో వీక్నెస్ తర్వాత ఆపర్చునిటీస్. ఓకే, ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ అంటే
కొంతమందికి అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఆపర్చునిటీస్ అంటే తెలుగులో చెప్పాలంటే అవకాశాలు అనుకుందాం, ఆపర్చునిటీస్. సో ఈ ఆపర్చునిటీస్ ఏంటో చూద్దాం. చూడండి, ఆపర్చునిటీస్ ఏంటంటే ఎప్పుడు ట్యాకిల్, TACKLE, ట్యాకిల్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. సో ట్యాకిల్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్ అంటే ఎప్పుడు మనం రొటీన్గా ఉన్న దానికన్నా కొంచెం డిఫికల్ట్గా వేరేది ట్రై చేస్తే, అంటే విచ్ అదర్స్ చూడండి, విచ్ అదర్స్ ఫెయిల్ టు డూ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని చూడండి, ఫస్ట్లో ట్యాకిల్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్ విచ్ అదర్స్ ఫెయిల్ టు డూ. సో అవతలి వాళ్ళు ఎక్కువ వేరే వాళ్ళు ఏదైనా వర్క్ చేయడానికి కొంచెం ఫెయిల్ అవుతున్నప్పుడు ఆ వర్క్ నేను చెయ్యగలను అని కొంచెం ఎఫర్ట్ పెట్టి చేస్తే మీకు ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి, డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్ చూడండి, అడాప్టింగ్ టు న్యూ థింగ్స్. అడాప్టింగ్. ఓకే. సో సెకండ్ పాయింట్ చూడండి, అడాప్టింగ్ న్యూ థింగ్స్ ఈజీలీ. సో అడాప్టింగ్ న్యూ థింగ్స్ ఈజీలీ. సో ఎప్పుడు కొత్తవి నేర్చుకోవడానికి మనం ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించాలి, అర్థమవుతుందా? సో మీకు ఆల్రెడీ చెప్పానండి. సో రెజ్యూమ్ చెప్పినప్పుడు మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం. ఏంటా పాయింట్? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఆపర్చునిటీస్ కోల్పోవడానికి చాలా చిన్న కారణాలు ఉంటాయి. సో అందులో ఏంటంటే వాళ్ళు కొత్త థింగ్స్కి కొంతమందికి మనకు అలవాటు ఉండదు, కొత్త వాటిని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో అలా ఎప్పుడు పాత వాటితోనే ఉండకుండా కొత్త వాటితో మనం అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ అంటే మనం నేర్చుకోవాలండి. ఓకే, థర్డ్ పాయింట్ చూడండి, అడాప్టింగ్ న్యూ థింగ్స్ ఈజీలీ, అది సెకండ్ పాయింట్. ఇది అంతే, న్యూ సబ్జెక్ట్స్ థియరీస్ అండ్ ఇంకేం చేయొచ్చు, న్యూ సబ్జెక్ట్స్ కానీ, న్యూ థియరీస్ కానీ, అండ్ న్యూ ప్రపోజల్స్. ఓకే, ఫోర్త్ వన్ అంటే చూడండి, యాక్టివ్ ఇన్ టేకింగ్ ఆఫ్ the sources. Okay, fifth one చూడండి, యాక్టివ్ ఇన్ టేకింగ్ ఆఫ్ ద సోర్సెస్, అది ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ ఏంటంటే good friends who gave better advices. గుడ్ ఫ్రెండ్స్ హూ గేవ్ బెటర్ అడ్వైజెస్. సో అది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, టాలెంట్స్ తర్వాత
ఎక్స్ట్రాఆర్డినరీ స్కిల్స్, టాలెంట్స్ వరకు సరిపోతుంది. ఓకే, ఆపర్చునిటీస్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ది ఆపర్చునిటీస్. సో అడాప్టింగ్ న్యూ థింగ్స్ ఈజీలీ, న్యూ సబ్జెక్ట్స్, యాక్టివ్ ఇన్ టేకింగ్ ఆఫ్ ద సోర్సెస్. సో ఏదైనా స్టెప్ వేయడానికి కొంచెం మనం కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. మనం చేయగలం కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటి వాటిలో ఎక్కువ మనం లేట్ చేయకూడదని మనం ఆపర్చునిటీస్లో చెప్పుకున్నాం. ఓకే, సో ఇది ఆపర్చునిటీస్ యొక్క పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ ఛాలెంజెస్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే ఛాలెంజెస్. సో C stands for challenges. ఓకే, సో ఛాలెంజెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఛాలెంజింగ్ టాస్క్స్ అండ్ సిచ్యువేషన్స్ని మనం ఫస్ట్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే obstacles faced in the obstacles. So obstacles ఏంటంటే nothing but problems అన్నమాట. faced in the issuesలో మనం తీసుకోవాలి. కరెంట్ ఇష్యూస్. ఓకే, కరెంట్ ఇష్యూస్ ఒకసారి అయిన తర్వాత చెప్తాను చూడండి. థర్డ్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫెయిల్యూర్స్ ఏంటంటే ఫెయిల్యూర్స్ డ్యూ టు వీక్నెస్. ఓకే, ఫెయిల్యూర్స్ డ్యూ టు వీక్నెస్. నెక్స్ట్ పాయింట్ చూడండి, కాంపిటీటర్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. కాంపిటీటర్స్ in the relevant field. FIELD. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, కాంపిటీటర్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంక్రీజింగ్ డిమాండ్ ఇన్ ద చూజన్ ఫీల్డ్. ఇంక్రీజింగ్ డిమాండ్ ఇన్ ద చూజన్ ఫీల్డ్. ఓకే, సో ఇప్పుడు చూడండి పాయింట్స్ 1 by 1 చెప్తాను. ఛాలెంజెస్లో ఛాలెంజింగ్ టాస్క్స్ అండ్ సిచ్యువేషన్స్. సో ఏదైనా ఒక పని చేయడానికి మనకి ఏదైనా టాస్క్ కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఆబ్స్టాకిల్స్, OBSTACLES. సో ఆబ్స్టాకిల్స్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూడండి, ఆబ్స్టాకిల్స్ OBSTACLES. సో ఆబ్స్టాకిల్స్ ఫేస్డ్ ఇన్ ద కరెంట్ ఇష్యూస్ రాసుకోవచ్చు, సిచ్యువేషన్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఏదైనా వచ్చినప్పుడు మనం ఫేస్ చేసేలా ఉండాలి మనం ఉన్న ప్రజెంట్ పొజిషన్లో. థర్డ్ వన్ వచ్చేసి ఫెయిల్యూర్స్ డ్యూ టు వీక్నెస్. సో ఒక ఫెయిల్యూర్ వచ్చింది కదా అని మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఓకే, థర్డ్ పాయింట్ మీనింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీటర్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. సో మనకి ఏదైనా ఒక ఫీల్డ్లో మనం చదివినా కానీ మనం ఏమైనా వర్క్ చేసినా ఆ ఫీల్డ్లో మనకి కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు. సో వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి. కానీ వాడు చదివేస్తున్నాడు, లేదా తిను బాగా వర్క్ చేసేస్తుంది, లేకపోతే వాడు బాగా ఇలాగా మనకి బాగా అలవాటు. సో అలా అనేది ఉండకూడదు, ఇప్పుడు ఛాలెంజింగ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇంక్రీజింగ్ డిమాండ్ ఇన్ ద చూజన్ ఫీల్డ్. సో మీరు ఏదైనా ఒక ఫీల్డ్ని చూస్ చేసుకున్నారనుకోండి, ఏదైనా వర్క్ చేయడానికి కానీ ఏదైనా
అందులో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి అది గ్రోత్ ఉండేలా ఉండాలి ఏదైనా ఒక ఫీల్డ్ చూస్ చేసుకుంటే. అంతేగాని వాడు చదువుతున్నాడని అదే చదవడం, లేకపోతే వాళ్ళు చేస్తున్నారని మనమే చేయడం అనేది ఫాలో అవుతూ ఉంటాం మనం చాలా వరకు మ్యాక్సిమం. సో అలా కాకుండా సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి, మనకి గ్రోత్ ఉండాలి. ఓకేనా అండి? సో ఇది స్వాట్ అండ్ స్వాక్ అనాలిసిస్ క్వశ్చన్ వచ్చేసి మీకు ప్రతిదాన్ని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. మీకు ఎలాగంటే డిఫైన్ స్వాట్ అండ్ స్వాక్ అనాలిసిస్ అంటాడు. సో అలా అన్నప్పుడు కూడా మీరు ప్రతిదాన్ని స్వాక్ అంటే ఏంటి అంటే SWOC ప్రతి దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద క్లాస్ ఫర్ టుడే. I hope you understand. Thank you.